హలో అండి. ఈరోజు ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం నార్మల్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్ పీస్ని ఎట్లా ఫోల్డ్ చేసుకుంటామో అలానే ఫోల్డ్ చేసుకుంటాం. అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నడుము లూజు అన్నీ కూడా నార్మల్ బ్లౌజ్కి ఎట్లా మార్క్ చేసుకుంటామో అట్లానే మార్క్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ డీప్ ఎంత పెట్టాలి అనుకుంటున్నామో అంతా కూడా అలానే మార్క్ చేసుకుంటాం. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ పైన 2.5 ఇంచెస్ తీసుకున్నాం. క్రింద డీప్ వచ్చేసి 11 ఇంచెస్. ఆ 11 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఒక మార్క్ వేసుకుంటాం. ఆ 2 మార్క్స్ని కలుపుకుంటూ లైన్స్ మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏ షేప్ అన్నది మనం ఈ కట్ వర్క్ వచ్చేసి నేను రౌండ్ షేప్ చేస్తున్నాను. రౌండ్ షేప్లో డ్రా చేసుకుంటాం. ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. ఒక మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆమ్ రౌండ్ స్కేల్తో నెక్ చుట్టూ కూడా ఆమ్ రౌండ్ స్కేల్తో రౌండ్గా మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ కూడా అలానే మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆమ్ రౌండ్ మనకి ఎంత వస్తుందో ఒకసారి కౌంట్ చేసుకుంటాం. సో మనకి నడుము లూజ్ ఎంత వస్తుందో ఆమ్ రౌండ్ లూజ్ కూడా అంతే రావాలి. సో ఇలా రాకపోతే కనుక మనం మార్క్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో నాకైతే నడుము లూజ్ ఎంత వచ్చిందో ఆమ్ రౌండ్ కూడా అంతే వచ్చింది. సో ఇది కరెక్ట్గానే వచ్చింది. సో అలా కరెక్ట్గా రాకపోతే కనుక మనం మార్క్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత క్రింద అడ్జస్ట్ సమానంగా మార్క్ వేసుకున్నాం కాబట్టి ఆ లైన్ కట్ చేసుకుంటాం. సో అలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ డాట్స్కి మార్క్ చేసుకుంటాం. సో బ్యాక్ డాట్స్ మార్క్ చేసుకునేటప్పుడు మనకి నేను పెట్టిన పాయింట్ దగ్గర నుండి మనకి మిడిల్లోకి ఎంత వస్తుందో ఒక మార్క్ పెట్టుకుంటాం. మనం చెస్ట్ లూజ్ దగ్గర నుండి ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. ఇది నడుము లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి 4.5 ఇంచ్ పెడుతున్నాం. మనకి నడుము లెంత్ తగ్గితే కనుక 4 ఇంచెస్ పెట్టుకుంటాం. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడతాం కాబట్టి ఇటు ఒక 1/2 ఇంచు అటు ఒక 1/2 ఇంచ్ దగ్గర కూడా ఒక మార్క్ వేస్తాం. ఇప్పుడు ఈ 2 మార్క్స్ని మనం మార్కర్ వీల్తో రఫ్ చేసినట్టయితే మనకి క్రింది వైపు కూడా మార్క్ పడుతుంది. సో 2 సైడ్స్ మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో అలానే కట్ చేస్తాం. నేను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయటం లేదు. ఈ నెక్లోనే మనం స్కాలప్స్ డిజైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకుంటాం. మనం 4 ఫోల్డింగ్స్ ఈక్వల్గా వేసినట్లయితే మనకి జాయింట్స్ 4 సైడ్స్ మనకి జాయింట్స్ పడతాయి. సో ఇప్పుడు అలా కాకుండా మనకి 2 సైడ్సే జాయింట్ కావాలి అనుకుంటే ఆ పీస్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్లో ఉన్న చంక రౌండ్ కొలుసుకుంటాం. చంక రౌండ్ ఎంత వస్తుందో దానికంటే కూడా ఒక 1 ఇంచ్ తగ్గించుకొని మనం క్లాత్ని ఫ్రంట్కి జరుపుకుంటూ ఒక ఫోల్డింగ్ని జరుపుకుంటాం. ఇలా వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా 2 సైడ్సే జాయింట్స్ వస్తాయి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎంత వస్తుంది, ఆ లెంత్ ఎంత వచ్చిందో అంతా మనం మార్క్ పెట్టుకుంటాం. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ చూసుకుంటాం. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇప్పుడు మనం క్రింద అడ్జస్ట్ సమానంగా ఒక మార్క్ వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ స్కాలప్ వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచ్ దగ్గర కూడా ఒక మార్క్ వేస్తున్నాం. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ ఎంత వస్తుంది అన్నది మనం టేప్తో ఇలా తీసుకుని ఎంత వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకుంటాం. సో అదే మార్క్ ఇక్కడ మనం మార్క్ చేసుకుంటాం. ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పైన కూడా పెట్టుకుంటాం. మనకి ఎంత లెంత్ అయితే వస్తుందో 9 ఇంచెస్, అదే 9 ఇంచెస్ ఇటు సైడ్ కూడా ఒక మార్క్ వేసుకుంటాం. ఆ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేస్తాం. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. ఇటు సైడ్ కూడా 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఇంకొక లైన్ మార్క్ వేస్తాం.
పైన కూడా మనం ఒక పావించి దగ్గర ఇంకొక మార్క్ వేసుకుంటాం. మనం ఖర్చులో స్టిచెస్లో పోతుంది కాబట్టి ఒక పావించి మార్క్ వేస్తాం. హ్యాండ్ క్రింది కూడా మనకి ఎంత లూజ్ కావాలో అంత ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఖర్చు ఎంతైతే వదులుకున్నామో 1.5 ఇంచు అక్కడ ఒక మార్క్ వేసుకున్నట్లయితే మనకి ఇంకా ఆది బ్లౌజ్తో పని లేకుండా మనకి ఎగ్జాక్ట్ హ్యాండ్ ఎంత లూజ్ కావాలో అంత మనకి సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పైనుంచి ఒక 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆ 2.5 ఇంచ్ దగ్గర ఒక లిటిల్ బిట్ ఒక పావు ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. సో ఇటు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ దగ్గర ఇంకొక మార్క్ వేస్తాం. సో ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ 1.5 ఇంచ్ దగ్గర పెట్టిన దగ్గర నుండి మనం ఇట్లా కొంచెంగా కరువుగా తీసుకుంటూ క్రిందికి వచ్చే కొద్ది డౌన్కి వెళ్తూ మార్క్ వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ మనకి సరిపోతుంది. సో మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని మనం షోల్డర్ పార్ట్లో ఖర్చు ఎక్స్ట్రా పెట్టింది వదిలేసి ఎంతవరకు వస్తుందో ఒకసారి కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఖర్చు కూడా మనం ఎంత పెట్టామంత ఒక లైన్ వేసుకుంటాం. సో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం లో చంక తీసుకుంటాం. సో హ్యాండ్ ఎప్పుడు కూడా ఇలా తీసుకున్న తర్వాత లో చంక తీసుకునేటప్పుడు మనకి జాయింట్స్ పడే వైపు కాకుండా ఇంకొక వైపు మనం లో చంక తీసుకోవాలి. మనం మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ వేసుకుని మనం ఖర్చు ఎక్కడైతే మార్క్ చేసుకున్నా అక్కడి నుంచి మిడిల్లోకి ఒక మార్క్ వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్కి మనం చుట్టూ కూడా లో చంక తీసుకోవడానికి 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ మార్క్ పక్కనే మనం కట్ చేసుకుంటాం. సో ఎప్పుడు కూడా మనం ఇట్లా ఈ మార్క్స్ ఎప్పుడు కూడా మనం జాయింట్ వైపు కాకుండా జాయింట్ లేని వైపు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ పెట్టుకుంటాం. ఈ పాయింట్ ఎప్పుడు కూడా మనకు ముందుకు వచ్చేటట్టుగా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటుందో అలానే మొత్తం కట్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్ వైపు మార్క్ చేసుకుంటాం. చుట్టూ కూడా యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉందో కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. సో ఈ పీస్ అయితే నాకు సరిపోలేదు, కొంచెం జాయింట్స్ పడతాయి. సో నేను అడ్జస్ట్ చేస్తున్నాను. మీకు ఎక్కువ క్లాత్ ఉంటే మనం జాయింట్స్ పడకుండా కూడా వస్తాయి. సో ఇప్పుడు చుట్టూ కూడా మనకి ఎలా అయితే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. మనకి ఆమ్ రౌండ్ దగ్గర లో చంక తీసుకోవడానికి ఈజీగా మనం ఒక మార్క్ వేసుకుంటాం. సో ఈ మార్కర్ వీల్తో ఒక మార్క్ వేసుకొని మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే చుట్టూ కూడా లైన్స్ మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నీ కూడా మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం షేప్ స్టిచెస్ అన్నీ కూడా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ షేప్ డాట్లన్నీ కూడా మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంతో చూసుకోవాలి. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్. ఆ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. మనం ఇట్లా టేప్ని క్రాస్గా అయినా పెట్టుకోవచ్చు. మనం మెజర్మెంట్ బ్లౌజ్లో ఎలా అయితే తీసుకున్నా అలానే పెట్టుకుంటాం. సో ఫస్ట్ 2.5 ఇంచు మనం నెక్ దగ్గర మార్క్ చేసాం కాబట్టి ఒక 1/2 ఇంచు కలుపుకుని 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఆ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఇంకొక మార్క్ వేస్తాం. ఇప్పుడు మనకి స్కాలప్స్ పెడతాం కాబట్టి నేను నెక్ కట్ చేయడం లేదు. సో అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి లోచంక తీస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. 1/2 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకొని మనం ఎలా అయితే బ్యాక్ సైడ్ కట్ చేసుకున్నామో అలానే కొంచెం లోచంక తీసుకుని మనం మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్ డాట్స్ని మార్క్ చేసుకుంటాం. 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తాం. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.75 ఇంచులైనా తీసుకోవచ్చు, 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 2.75 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ డాట్ పొడవు తీసుకుంటాం. ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. సో క్రింది మనకి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేశాను. సో ఇప్పుడు ఈ మార్క్స్ని కలుపుకుంటూ ఒక మార్క్ వేస్తాం. ఇది
ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ చిన్న సైజ్ బ్లౌజ్ని బట్టి మనం మార్క్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మన హుక్ పట్టీ దగ్గర కాజా పట్టీ దగ్గర డాట్. సో ఈ 2 మార్క్స్ని మనం ఇలా కలుపుకుంటాం. మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఇటు ఒక 1.5 ఇంచ్, ఒకటి 1.5, అటు 1.5 ఇంచ్, 3 ఇంచెస్ డాట్ పెట్టాం కాబట్టి మనం లేదు 275 అయినా కూడా ఇటు హాఫ్ అటు హాఫ్ వేసి పెట్టుకుంటాం. సో ఇటు వచ్చేసి నెక్స్ట్ ఒక 1 ఇంచ్ పైకి ఇటు సైడ్ తీసుకుంటాం. ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ పైకి తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఈ మార్క్స్ని ఇలా కలుపుకుంటూ ఈ స్కేల్తో ఇటు సైడ్ మనకి సైడ్ జాయింట్స్ దగ్గరికి ఒక 1/2 ఇంచు పైకి తీసుకుంటాం కరువుగా. ఇట్లా తీసుకున్నట్టయితే మనకి షేప్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనకి ఫ్రంట్ డాట్ తీసుకుంటాం. ఫ్రంట్ డాట్ ఎలా తీసుకోవాలి అంటే, సో ఇప్పుడు మనకి ఉప్పట్టి కాజాపట్టి జాయింట్ మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అనుకుంటే ఒక మెథడ్ చెప్తున్నా. సో ఎప్పుడు కూడా మనకి బ్యాక్ పార్ట్ ఎంత వస్తుందో కౌంట్ చేసుకోవాలి. సో ఆ కౌంటింగ్ మనం ఈ పార్ట్లో మనకి సరిపోతుందో లేదో చూడాలి. ఇప్పుడు 2.5 ఇంచెస్ తీసుకున్నాం. 2.5 ఇంచెస్ తీసుకుని మనం ఆ మిడిల్ పాయింట్ని మనం కౌంట్ చేయకూడదు. సో అక్కడి నుంచి మరలా టేప్ని 2.5 ఇంచ్ దగ్గర పెట్టుకుని ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి 11 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి 9.5 ఇంచ్ వచ్చింది. సో మనకు 1.5 ఇంచ్ తగ్గుతుంది. సో ఇలా తగ్గుతుంది కాబట్టి ఆ 1.5 ఇంచ్ని మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సో ఈ మెథడ్ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మనకి హుక్ పట్టి కాజా పట్టి మిడిల్లో గ్యాప్ రాకుండా ఉండాలి, షేపు లాగినట్టుగా కాకుండా నీట్గా ఉండాలంటే ఇట్లా మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం హుక్ పట్టి కాజా పట్టి దగ్గర మార్క్ వేస్తున్నాం. హుక్ పట్టి దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకుంటాం. ఒక 1/2 ఇంచ్ క్రిందికి మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఎంత వస్తుందో చూసుకోవాలి. ఆ మిడిల్లో ఒక మార్క్ పెట్టుకుంటాం. సో మనకి మిడిల్లో డాట్ వస్తుంది కాబట్టి ఆ డాట్ దగ్గర నుంచి మనకి ఎంత వస్తుందో మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకుంటాం. ఆ పాయింట్ దగ్గర నుండి మనకి మిడిల్లో పాయింట్ పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్కి కూడా ఒక 2.5 ఇంచ్ది ఒక మార్క్ పెడతాం. ఇప్పుడు మనకి అక్కడ డాట్ వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఆ 1 ఇంచ్ అట్లా సరిపోతుంది డాట్కి. సో ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ దగ్గర ఒక డాట్ వేసుకుంటాం. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం చంకలో డాట్ ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసేద్దాం. కట్ చేసిన తర్వాత తీసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. సో మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేస్తాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ డాట్ ఎట్లా తీసుకోవాలన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ డాట్ని ఈ పాయింట్ దగ్గర నుంచి మనం షేప్ ఫస్ట్ డాట్ పెట్టిన దగ్గర నుండి ఎఫెక్స్ పాయింట్ దగ్గర నుండి మనకి చంక్ డాట్కి ఒక ఫోల్డింగ్ పెడతాం. ఆ ఫోల్డింగ్ నుంచి పక్క నుంచి ఒక 1/2 ఇంచ్ పక్కకు పెట్టుకుంటే మనకి చంక్లో డాట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ మార్క్స్ అన్నిటినీ కూడా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నట్లయితే క్రింది పార్ట్కి కూడా మనకి మార్క్స్ పడతాయి. అప్పుడు ఇవన్నీ కూడా టక్స్ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకున్నట్లయితే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను జాయింట్ అయితే పడుతుంది కార్నర్లో, ఈ సైడ్ పీస్ అతుకు దగ్గర ఒక జాయింట్ పడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ నడుములు ఎంత లెంత్ వస్తుందో ఒకసారి మార్క్ చేసుకుని మనం ఎంత కావాలో ఒకసారి ఒక మార్క్ వేసుకుంటాం. సో ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనకి షేప్ ఫ్రంట్ వైపు 3.5 ఇంచు, అటు సైడ్ 3, మిడిల్లో 2.5 ఇంచు. సో అన్నీ అలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద పార్ట్స్ అన్నీ ఇలా పెట్టుకుని మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత సో మొత్తం కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ స్కాలప్ కటింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ మనం పేపర్ స్టిఫ్ ఇది బకరం అని కూడా అంటారు. బకరంని ఇట్లా తీసుకుని ఒక ఫోల్డింగ్ వేసుకుని ఇంకొక ఫోల్డింగ్ వేస్తాం. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ వేసిన తర్వాత మనకి నెక్ డీప్ ఎంత పెట్టుకుంటున్నామో ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటాం. సో 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాం. సో ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి నెక్ లెంత్, మనకి మెజర్మెంట్లో నెక్ లెంత్ ఎంత తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ నెక్ని ఎలా కౌంట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నెక్ లెంత్ ఎంత, 11 ఇంచెస్. ఆ 11 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకుందాం. 11 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుని పైన వేసుకోవాలి. 2.5 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకున్నాం కాబట్టి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుంటున్నాం.
3 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకుని ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాం. ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ షేప్లో రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇటు నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర చుట్టూ కూడా మార్క్ చేసుకుంటాం. ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఆ రౌండ్ చుట్టూ 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటాం. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ మార్క్స్ అన్నీ కలుపుకుంటూ కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఒక క్యాప్ కానీ మనం పేపర్తో స్ట్రిప్ కానీ తీసుకుని దాన్ని మనకి కర్వ్స్ వచ్చేలా డ్రా చేసుకుంటాం. పైన వచ్చేసి ఒక 1 ఇంచ్ పైన వదిలేసి నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక క్యాప్ తీసుకున్నాను. సరే విక్స్ డబ్బా లాంటిదైనా సరే తీసుకున్నాం. సో ఇలా తీసుకుని మనం కర్వ్స్ ఎంత కావాలో సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పక్కన మొత్తం డ్రా చేసుకుంటూ రావాలి. సో ఇలా డ్రా చేసుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి పైనకి వచ్చేసరికి మనకి హాఫ్ కర్వ్ అయినా పెట్టుకోవచ్చు, ఫుల్ కర్వ్ అయినా పెట్టుకోవచ్చు. మనకి ఎంత వస్తుందో చూసుకుని అలానే తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మన క్రింది కూడా ఒక 1/2 ఇంచ్ చుట్టూ కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటాం. సో ఈ పీస్ని మనం మార్క్ పెట్టుకునేటప్పుడు మనకి ఇటు సైడ్ మనకి నెక్ కన్నా కూడా కొంచెం మనం ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం నెక్ డీప్ కన్నా. ఇటు వచ్చేసి మన నెక్ షోల్డర్ ఎంత ఉందో అంతకన్నా కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం పీస్ ఫోల్డ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కర్వ్స్ స్కాలప్స్ నీట్గా వచ్చేటట్టు మొత్తం కట్ చేసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కూడా సేమ్ ఇదే మెథడ్లో మనకి ఎంత లెంత్ కావాలో అలానే కట్ చేసుకుంటాం. నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఫ్రంట్ పార్ట్స్ కట్ చేయడం చూపించట్లేదు. సో నెక్స్ట్ ఇంకొక వీడియో పర్ఫెక్ట్గా ఓన్లీ స్కాలప్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. సో ఫ్రంట్ బ్యాక్. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి కూడా మనకి ఫస్ట్ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకుంటాం. హ్యాండ్ లెంత్ ఎంత ఉందో మనకి 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి వచ్చేటట్టు కట్ చేస్తున్నాను. హ్యాండ్ లెంత్ ఎంత వస్తుందో చూసుకుని ఒక 2 ఇంచెస్ పీసు ఈ బకరాన్ని ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్రింది నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ వేసుకుంటాం. సో ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక 1/2 ఇంచ్కి ఒక మార్క్ వేసుకుంటాం. ఈ 2 మార్క్స్ని కలుపుకుంటూ ఒక లైన్ వేస్తాం. ఇలా లైన్ వేసుకున్న తర్వాత మరలా అదే మనం నెక్కి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే ఈ మిడిల్లోనే మన స్కాలప్స్ వచ్చేటట్టు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుంటాం. సో ఇలా చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకుంటాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్